నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ఏటీఎంగా మారిందని, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణని ఏటీఎంగా వాడుకుంటుందని చెప్తున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్న కిషన్ రెడ్డి గారిని, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి అధికారంలో మీరున్నారు, మీరు క్యాబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు. 2014 నుంచి ఇప్పుడు 2026 వరకు ఆ 10 సంవత్సరాలు అంటే ఆ 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మీరు ఏం చేసిరని అడుగుతున్నా నేను. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని దోచుకపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ప్రేక్షక పాత్ర వహించారు మీరు. కిషన్ రెడ్డి గారు, మీరు ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక అధ్యక్షుడు కూడా ఉన్నారు బీజేపీకి. మీరు స్టూడెంట్ రాజకీయాల నుంచి ఉన్నారు. మీకు ఎందుకు తెలంగాణ సమాజం మిమ్మల్ని ఏ రోజు కూడా ఒక రాష్ట్ర నాయకునిగా, ఒక రాష్ట్రాల్లో మీరు ఒక దిక్సూచిగా, రేపు రాష్ట్రాన్ని కాపాడతారన్న వ్యక్తిగా మీకు ఎందుకు గుర్తింపు రాలేదో ఈరోజు అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండి తెలంగాణ ప్రజల గురించి మీరు వాస్తవంగా ఆలోచించి ఉంటే, కొత్తగా నిన్న ఫార్మేషన్ డే రోజు ముచ్చట చెప్పడం కాదు, నిజంగానే తెలంగాణ ఆవిర్భావం మీద మీకు తెలంగాణ మంచి జరగాలన్న ఆలోచన మీకుంటే 10 సంవత్సరాలలో అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీని ఆపే ప్రయత్నం చేసేవాళ్ళు. మీరు చేయలేదు. మీరు ఏ వ్యవస్థను వాడలేదు. మిగులు రాష్ట్రం ఉన్న రాష్ట్రం అప్పుల రాష్ట్ర కూపంలో తోచి ఇవాళ 8,000 కోట్లు నెలకు వడ్డీలు కట్టే విధంగా ఈరోజు ఆర్థికంగా బాలేని పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెడుతుంటే దీన్ని ఏటీఎంగా మార్చిరని చెప్పి ఇక్కడ వచ్చి మాటలు మాట్లాడతావా? ఏటీఎంగా మార్చాల్సిన పరిస్థితి ఎక్కడుంది? మీరు ఇక్కడ ఇప్పుడు కూడా ఈ 2023 తర్వాత కూడా ఈ రోజు వరకు మీరు రాష్ట్రానికి రావాల్సిన నిధుల పట్ల కానీ, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల పట్ల కానీ, రాష్ట్ర రైతాంగం పట్ల కానీ మీకు పట్టుదల ఉందా చెప్పండి కిషన్ రెడ్డి గారు. ఏదో ఇట్లాంటి వేదికల మీద మాట్లాడటమే తప్ప ఈరోజు ఒకటే ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని. ఇవాళ రాష్ట్రంలో వరి అత్యధికంగా మన రాష్ట్రం నుంచే దగ్గర 66 లక్షల ఎకరాల వరి వేసిర్రు మన రైతులు. ఇలా వరి ధాన్యం కొనే పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు లేదు? ఈరోజు పంజాబ్లో పండించినటువంటి ధాన్యాన్ని 86% కొంటారు. ఈరోజు ఛత్తీస్గఢ్లో 67% ధాన్యం కొంటారు. ఇలా హర్యానాలో 65% కొంటారు. ఇలా ఒరిస్సాలో 52% కొంటారు. మరి తెలంగాణలో ఈ రబీ సీజన్లో 38% శాతమే ఎందుకు కొంటుర్రు? తెలంగాణ ఏం చేసిందని చెప్పి 38% ఎందుకు కొనాల్సి వస్తుంది అనేది కిషన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి రైతులు ఈరోజు మీకు కనపడతలేరా తెలంగాణలో? మీరు ప్రహ్లాద్ జోషి గారి దగ్గరికి వెళ్ళి మన దగ్గర వస్తున్నటువంటి ఉత్పత్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ వ్యాప్తంగా కూడా మన దగ్గర వరి పంట ఎక్కువ ఉంది అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా, చెప్పి చేయించాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎందుకు చేస్తలేరు కిషన్ రెడ్డి గారు మీరు చెప్పండి. నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ఏటీఎంగా మారిందని, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణని ఏటీఎంగా వాడుకుంటుందని చెప్తున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్న కిషన్ రెడ్డి గారిని, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి అధికారంలో మీరున్నారు, మీరు క్యాబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు. 2014 నుంచి ఇప్పుడు 2026 వరకు ఆ 10 సంవత్సరాలు అంటే ఆ 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మీరు ఏం చేసిరని అడుగుతున్నా నేను. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని దోచుకపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ప్రేక్షక పాత్ర వహించారు మీరు. కిషన్ రెడ్డి గారు, మీరు ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక అధ్యక్షుడు కూడా ఉన్నారు బీజేపీకి. మీరు స్టూడెంట్ రాజకీయాల నుంచి ఉన్నారు. మీకు ఎందుకు తెలంగాణ సమాజం మిమ్మల్ని ఏ రోజు కూడా ఒక రాష్ట్ర నాయకునిగా, ఒక రాష్ట్రాల్లో మీరు ఒక దిక్సూచిగా, రేపు రాష్ట్రాన్ని కాపాడతారన్న వ్యక్తిగా మీకు ఎందుకు గుర్తింపు రాలేదో ఈరోజు అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండి తెలంగాణ ప్రజల గురించి మీరు వాస్తవంగా ఆలోచించి ఉంటే,
కొత్తగా నిన్న ఫార్మేషన్ డే రోజు ముచ్చట చెప్పడం కాదు, నిజంగానే తెలంగాణ ఆవిర్భావం మీద మీకు తెలంగాణ మంచి జరగాలన్న ఆలోచన మీకుంటే 10 సంవత్సరాలలో అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీని ఆపే ప్రయత్నం చేసేవాళ్ళు. మీరు చేయలేదు, మీరు ఏ వ్యవస్థను వాడలేదు. మిగులు రాష్ట్రం ఉన్న రాష్ట్రం అప్పుల రాష్ట్ర కూపంలో తోచి ఇలా 8,000 కోట్లు నెలకు వడ్డీలు కట్టే విధంగా ఈరోజు ఆర్థికంగా బాలేని పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెడుతుంటే దీన్ని ఏటీఎంగా మార్చిరని చెప్పి ఇక్కడ వచ్చి మాటలు మాట్లాడతావా? ఏటీఎంగా మార్చాల్సిన పరిస్థితి ఎక్కడుంది? మీరు ఇక్కడ ఇప్పుడు కూడా ఈ 2023 తర్వాత కూడా ఈ రోజు వరకు మీరు రాష్ట్రానికి రావాల్సిన నిధుల పట్ల కానీ, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల పట్ల కానీ, రాష్ట్ర రైతాంగం పట్ల కానీ మీకు పట్టుదల ఉందా చెప్పండి కిషన్ రెడ్డి గారు. ఏదో ఇట్లాంటి వేదికల మీద మాట్లాడటమే తప్ప ఈరోజు ఒకటే ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని. ఇవాళ వరి రాష్ట్రంలో వరి అత్యధికంగా మన రాష్ట్రం నుంచే దగ్గర దగ్గర 66 లక్షల ఎకరాల వరి వేసిర్రు మన రైతులు. ఇలా వరి ధాన్యం కొనే పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు లేదు? ఈరోజు పంజాబ్లో పండించినటువంటి ధాన్యాన్ని 86% కొంటారు, ఈరోజు ఛత్తీస్గఢ్లో 67% ధాన్యం కొంటారు, ఇలా హర్యానాలో 65% కొంటారు, ఇలా ఒరిస్సాలో 52% కొంటారు. మరి తెలంగాణలో ఈ రబీ సీజన్లో 38% శాతమే ఎందుకు కొంటుర్రు? తెలంగాణ ఏం చేసిందని చెప్పి 38% ఎందుకు కొనాల్సి వస్తుంది అనేది కిషన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి రైతులు ఈరోజు మీకు కనపడతలేరా తెలంగాణలో? మీరు ప్రహ్లాద్ జోషి గారి దగ్గరికి వెళ్ళి మన దగ్గర వస్తున్నటువంటి ఉత్పత్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది, భారతదేశ వ్యాప్తంగా కూడా మన దగ్గర వరి పంట ఎక్కువ ఉంది అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా, చెప్పి చేయించాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎందుకు చేస్తలేరు కిషన్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఒరిస్సాలో 52% కొంటారు, మరి తెలంగాణలో ఈ రబీ సీజన్లో 38% శాతమే ఎందుకు కొంటుర్రు? తెలంగాణ ఏం చేసిందని చెప్పి 38% ఎందుకు కొనాల్సి వస్తుంది అనేది కిషన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి రైతులు ఈరోజు మీకు కనపడతలేరా తెలంగాణలో? మీరు ప్రహ్లాద్ జోషి గారి దగ్గరికి వెళ్ళి మన దగ్గర వస్తున్నటువంటి ఉత్పత్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది, భారతదేశ వ్యాప్తంగా కూడా మన దగ్గర వరి పంట ఎక్కువ ఉంది అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా, చెప్పి చేయించాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎందుకు